శర్మిష్ఠ అరెస్ట్ ఇవాళ దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎమోషనల్గా ఆమె ఇన్స్టాలో చేసిన పోస్ట్ వివాదానికి దారితీయటం దరిమిలా వెస్ట్ బెంగాల్ పోలీసులు ఆమెని మహారాష్ట్రలో పుణే నుంచి అరెస్ట్ చేసి 1500 కిలోమీటర్లు ట్రావెల్ చేసి మరి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. సో ఏ సెక్షన్ల కింద ఆమె అరెస్ట్ అయింది, ఆమె ప్రస్తావన చేసిన అంశాలు ఏంటి, అలాగే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండబోతున్నాయి, ఇవన్నీ వివరించడానికి మనతో ఉన్నారు వెస్ట్ బెంగాల్ మాజీ డీజీపీ డాక్టర్ బిఎన్ రమేష్. ఒక న్యాయవాదిగా ఆయన న్యాయశాస్త్రాన్ని అధ్యయనం చేసిన వారిగా ఆయన ఈ చట్టానికి సంబంధించి కన్ఫైన్ అయ్యి చాలా అంశాల మీద చాలామందికి సందేహాలు అనే వాటి మీద క్లారిటీ ఇస్తారు. నమస్కారం డాక్టర్ బిఎన్ రమేష్ గారు. శర్మిష్ఠ అరెస్టు వ్యవహారం మీరు చూసే ఉంటారు. శర్మిష్ఠ పనోలి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అండ్ లా స్టూడెంట్. ఆమె కూడా, మీరు కూడా న్యాయవాది. చట్టాల గురించి సమగ్ర అవగాహన ఉండాలి ఆమె పోస్ట్ పెట్టే సమయానికి. ఆమె పోస్టులో అభ్యంతరకరమైన అంశాలు ఏమున్నాయి, ఎందుకని అంత వేగంగా వెస్ట్ బెంగాల్ పోలీసు స్పందించి ఆమెను తీసుకొచ్చి అదే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు? మీరు నాకు ఈ విషయం గురించి డిస్కస్ చేద్దాం సార్ అని మీరు చెప్పినప్పుడు నేను కొద్దిగా నేను అమెరికాలో ప్రస్తుతం ఉన్నందుకు కారణంగా నేను దాని గురించి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. మొట్టమొదట మీరు చెప్పిన తర్వాత నేను చూశాను కొన్ని యూట్యూబ్లో కొన్ని డిలీటెడ్ వీడియోస్ కూడా చూశాను. వాటిలో ఆ అమ్మాయి కొంచెం అమాయకంగా లేదా ఒక రకమైనటువంటి ఇగ్నరెన్స్ తోటి కొన్ని కామెంట్స్ చేసింది. ఆ కామెంట్స్ కొన్ని సెక్షన్ 302 ప్రజెంట్ సెక్షన్ 302 పాత ఐపీసీ కాదు, ప్రజెంట్ బిఎన్ఎస్ పాత భారత న్యాయ సంహిత అది ప్రజెంట్ ఐపీసీలో పాత ఐపీసీ యొక్క సెక్షన్ 298 ప్రజెంట్ సెక్షన్ 302. ఆ సెక్షన్ ఏం చెప్తుందంటే నేను మీకు చదివి వినిపిస్తాను. ఆ సెక్షన్ ఏం చెప్తుందంటే హూఎవర్ with deliberate intention of wounding the religious feelings of any person utters any word or makes any sound in the hearing of that person or makes any gesture in the sight of that person or places any object in the sight of that person shall be punished with an imprisonment which of either description for a term which may extend to 1 year or with fine or with both. This corresponds to section 298 of the previous Indian Penal Code. ఇట్లో సోషల్ మీడియాలో అమ్మాయి షీ సపోజ్ టు బి సోషల్ ఇన్ఫ్లుయెన్సర్. ఇది సమగ్రంగా చెప్పే ముందు మీరు నాకు పర్మిషన్ ఇస్తే ఒక చిన్న విషయం మీకు మనవి చేస్తాను. ష్యూర్ సార్. అన్ఫార్చునేట్లీ మన యూట్యూబ్ కానీ లేదా ఈ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ మీడియాస్లో ఈ సోషల్ ఇన్ఫ్లుయెన్సింగ్ దాని విషయంలో వస్తే ఇంతకు ముందు ఉన్నటువంటి ఒక పాకిస్తానీ అమ్మాయి మల్హోత్రా అని పాకిస్తానీ స్పై అని అమ్మాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది రీసెంట్గా. సమ్ ఆఫ్ దీస్ మై దే ఆర్ లైక్ మై డాటర్స్. ఐ వుడ్ లైక్ టు మేక్ అన్ అపీల్ టు ఆల్ ఆఫ్ దమ్. ఏంటంటే ఈ సోషల్ ఇన్ఫ్లుయెన్స్, యూట్యూబ్, ఈ యొక్క వ్యూవర్షిప్, దానివల్ల వచ్చే కొంచెం రెవెన్యూ, వీటి ఆశల్లో పడిపోయి ఒక కాంపిటీషన్ స్పిరిట్లో వచ్చి ఏది పడితే అది మాట్లాడి ఎక్కడ పడితే అక్కడ కేవలం ఒక వ్యూస్, ఒక లైక్స్, దీనికోసం మనకేదో ఇన్కమ్ వస్తున్న ఉద్దేశంతో పడితే తర్వాత భయంకరమైనటువంటి మూల్యం మనం చేర్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ మాధ్యమంలో నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అపీల్ చేసేది ఏంటంటే ఈ యూట్యూబ్ యొక్క పాలసీ, యూట్యూబ్ అనేది కూడా ఒక ఫారెన్ మీడియా, ఈ ఎక్స్ ఇవన్నీ కూడా వీటి వల్ల వచ్చినందువల్ల ఏదో రెవల్యూషన్ వస్తుందని నేను అనుకోవట్లేదు. ఐ హ్యావ్ నాట్ కమ్ అక్రాస్ ఈవెన్ వన్ ఇన్స్టెన్స్ వేర్ అండ్ బికాస్ ఆఫ్ దమ్ దేర్ ఇస్ ఎనీ చేంజ్. ఈ సోషల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఒక కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూగా మారింది, కానీ దీనివల్ల ఏదో ఎడ్యుకేషన్ వచ్చి ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యారని దేశానికి సేవ చేస్తారని నాకు ఇంతవరకు ఒక ఐడియా ఇంతవరకు రాలేదు. ఎవరన్నా నాకు తెలియజేస్తే ఐ విల్ వెరీ వెరీ హ్యాపీ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ రీసెర్చ్ ఆల్సో ఆన్ దిస్. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే విషయానికి వస్తే సెక్షన్ 302 ప్రస్తుతం ఉన్నది. ఆ అమ్మాయి చేసినటువంటి కామెంట్ డిలీట్ చేసినట్టు కొన్ని అభ్యంతరకమైనటువంటి అసభ్య పదజాలాన్ని ఉపయోగించడం గర్హనీయం. అది ఇట్స్ ఎ కండెమ్నబుల్ యాక్ట్. ఇంకొకటి అమ్మాయి 2 విషయాలు క్లబ్ చేసింది. ఒకటి, ఒక పాకిస్తానీ ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్ ఉంది, ఈ అమ్మాయి లాంటి ఇన్ఫ్లుయెన్సర్ జహీరా ఏదో షేక్ సంథింగ్ అమ్మాయి పేరు, అక్కడ పాకిస్తాన్ నుంచి. అమ్మాయికి రిప్లై ఇచ్చిన విషయంలో అమ్మాయి ఆ మాట అన్నది. ఆ తర్వాత 14వ తారీఖు చేసిన తర్వాత తప్పు తెలుసుకొని వాటిని డిలీట్ చేసింది, క్షమాపణ చెప్పింది. బిఎన్ఎస్ఎస్లో కూడా కొత్తగా రిమూవ్ చేసిన బిఎన్ఎస్ఎస్లో కూడా ఫస్ట్ టైం అఫెండర్ ఎవరన్నా ఉండి చేస్తే అమ్మాయికి 21 ఇయర్స్ ఏజ్. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లా ఉంటుంది. లా కంప్లీట్గా తెలిసి ఉండదు పూర్తిగా. లా ఇస్ నౌడేస్ ఇట్స్ 5 year కోర్స్. షీ మస్ట్ హావ్ జస్ట్ కంప్లీటెడ్ ఇంటర్మీడియట్. సో ఆ ఇగ్నోరెన్స్తో ఉంది. సో ముఖ్యంగా మూల విషయం మీరు చెప్పాలంటే ఫస్ట్ 15-20 seconds చాలా ఇంపార్టెంట్ కాబట్టి వినే వాళ్ళకి వాటి కోసం చెప్తున్నా. ఇట్స్ నాట్ ఎ వెరీ సీరియస్ కేస్. షీ కెన్ ఇమీడియట్లీ గో టు ది హైకోర్ట్
I am sure, 100% sure, she will immediately get relief from the Honorable High Court of Calcutta, which is very reasonable High Court, like any other High Courts in the country. And the same way we have seen in many cases, court will give, because she has already apologized. She already admitted that mistake that she has done out of emotion. That is, I think, honorable magistrates, honorable judges of the High Court will consider. ఆ అమ్మాయిని కన్సిడర్ చేస్తారని నాకు ఒక ప్రగాఢమైన విశ్వాసం ఉంది. ఎందుకంటే గత 2-3 సంవత్సరాలుగా కల్కటా హైకోర్టు అనేది ఒక ప్రో పీపుల్ యాటిట్యూడ్ని చూపిస్తున్నది. కాబట్టి దానివల్ల పోలీస్ యంత్రాంగం వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. ఒక కంప్లైంట్ వచ్చింది, వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఆ కంప్లైంట్ మనం చేయకూడదు. అది కూడా అదే బిఎన్ఎస్ కూడా చెప్పింది, బిఎన్ఎస్ఎస్ కూడా. ఆ కంప్లైంట్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు తీసుకొని వాళ్ళు వచ్చారు. కొన్ని మీడియాల్లో వచ్చినట్టుగా కల్కటా పోలీస్ కండెమ్ చేసింది. దే ఫాలోడ్ ఆల్ ప్రొసీజర్స్, దే ఇన్ఫార్మ్డ్ ది పోలీస్, అదర్వైజ్ దే వుడ్ నాట్ ఏబుల్ టు టేక్. ఎందుకంటే ఒక గర్ల్ని మనం అరెస్ట్ చేసినప్పుడు మీరు టీవీ మీడియా చూస్తే వాళ్ళు ఉమెన్ పోలీస్ కూడా పంపించారు. సో అన్ని ప్రికాషన్స్ తీసుకుని ఉంటారు. వాళ్ళకు కూడా తెలుసు కల్కటా పోలీస్ అనేది ఒక ఇన్స్టిట్యూషన్. సరే, మీరు ఎందుకు చేశారు ఏవి అనేది మనం ఇప్పుడు అప్రస్తుతం అది ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ సబ్జుడిస్. ఎఫ్ఐఆర్ హాస్ బీన్ ఫైల్డ్, కోర్ట్స్ విల్ డిసైడ్, అండ్ ఐఎమ్ షూర్ కోర్ట్ విల్ డిసైడ్ ఆన్ మెరిట్. అండ్ ఐఎమ్ షూర్ దిస్ గర్ల్, unfortunate girl with an unfortunate incident, she will definitely get relief. And my appeal to entire country of her age group is this, that जो भी ये देख रहे हैं उन सभी को मेरा अपील है कि प्लीज बी केयरफुल when you say something, when you write something. మేము పోలీసులో జాయిన్ అయినప్పుడు నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్లో మాకు ఒక డైరెక్టర్ గారు ఉండేవారు, అసిస్టెంట్ డైరెక్టర్ రామకృష్ణన్ గారిని, 74 బ్యాచ్, ఎక్స్-ఇండియన్ ఆర్మీ. ఆయన ఒక మాట చెప్పేవారు మాకు, బాబు మోటార్ సైకిల్ రన్ చేయడం కానీ మాటలు మాట్లాడడం కానీ రెండిట్లో కూడా ఒకటి కామన్ ఉంది. అదేంటంటే దే ఆర్ లైక్ ఫైరింగ్ ఎ బుల్లెట్ ఫ్రమ్ ద గన్. ఒక్కసారి బయటకు వస్తే మళ్ళీ దాన్ని లోపల పెట్టుకోలేము. ఒక మోటార్ సైకిల్ విపరీతంగా పోయి యాక్సిడెంట్ చేస్తే చచ్చిపోతే మనుషుల్ని తీసుకురాలేం. అయ్యో తప్పైపోద్ది అని చెప్పేసి తర్వాత బాధపడడం తప్ప మనకు ఇంకోట్లేదు. అందుకని మరి ఏదో అంటారు, అదేది అచ్చు కడగనేలా కాలు కడగనేలా, అది ఒక సామెత ఉంది. అడుసు తొక్కనేలా కాలు కడగనేలా, బురద ఎందుకు తక్కడం, కాలు ఎందుకు కడగడం. మరొక సామెత కూడా చెప్తాను తెలుగులో. ఏమంటారంటే ఒకటి ఉంది, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవని. అది కాదండి, నేను దాన్ని తర్జుమా చేస్తున్నాను. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవని చాలా మంది ఈ ఇన్సిడెంట్ చూసి అంటారు. ఎవరో దానికి ముఖ్యమంత్రి గారునో పలానా వాళ్ళు ఇదని. వాళ్ళకి చాలా పనులు ఉంటాయి, చిన్న చిన్న పనులను ఉంటాయి, నేను అనుకోవట్లేదు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను నేను, అదేంటంటే రాజు తదుకుంటే దెబ్బలకు కొదవని చాలా ఓల్డ్ సేయింగ్, అది ఫ్యూడల్ సేయింగ్. అది దాన్ని మార్చాల్సిన అవసరం ఉన్నది. రాజుని పోలీసుని లేదా రాజు అంటే ముఖ్యమంత్రినో రాజు అంటే పోలీసు యంత్రాంగం అనుకోవడం తప్పది. రాజ్యం తలుచుకుంటే న్యాయానికి కొదవేంది అని మార్చాలి మనం ఈ సామెతని. అయితే ఒక చిన్న డౌట్ సార్, టెక్నికల్ డౌట్ మీకు కృతజ్ఞత చెప్తున్నాను వాసుదేవన్ గారు, మీరు మంచి విషయం తీసుకొచ్చారు. డాక్టర్ బిఎన్ రమేష్ గారు, ఒక చిన్న డౌట్, టెక్నికల్ గా డౌట్ ఉంది నాకు ఇందులో. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఇంటూ పాలిటిక్స్. ఇప్పుడు ఈ మత విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసింది అనేది బహుశా ఈ పైన ఉన్న అభియోగం. ఎనీహౌ షీ హాజ్ కన్ఫెస్డ్, షీ వెంట్ ఆన్ రికార్డ్ అండ్ షీ హాజ్ డిలీటెడ్. మీరు అన్నారు ప్రాథమిక తప్పిదంగా భావించి ఆమెకి రిలీఫ్ ఇచ్చే అవకాశం ఉందని. నేనంటాను, గంధాధర్మ అంటూ విచ్చలవిడిగా రెచ్చిపోతున్న వాళ్ళ మీద ఏమన్నా కేసులు పెడుతున్నారా సార్? నేను పొలిటికల్గా వెళ్ళట్లేదు. ఇప్పుడు ఈ పర్టికులర్ విషయం మీద ఒక సంస్థ వెళ్ళి ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేసింది. ఇప్పుడు ఆ సంస్థ లాడ్జ్ చేసిన ఎఫ్ఐఆర్ అనేది ఎంతవరకు కరెక్ట్ లాగల్ గా అనేది క్వశ్చన్ చేయాల్సిన బాధ్యత ఈ దేశంలో ఉన్నటువంటి న్యాయవాదులకి, న్యాయ విధులకి అందరికీ ఉంది. వారు దాన్ని చేయాలి. ఒక ఎఫ్ఐఆర్ లో ఫాల్స్ కనుక ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేస్తే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కూడా అవుతుంది. న్యాయ వ్యవస్థ యొక్క, అంటే న్యాయ వ్యవస్థ అంటే పోలీస్ కూడా న్యాయ వ్యవస్థలో ఒక భాగమే. యు అండర్స్టాండ్ దిస్. పోలీస్ ఈస్ యాక్చువల్లీ రెస్పాన్సిబుల్ టు ద కోర్ట్స్. దిస్ ఎఫ్ఐఆర్ ఈస్ నౌ స్టార్టెడ్ అగేన్స్ట్ ద గర్ల్. ఈ అమ్మాయిని తీసుకెళ్లి జ్యుడిషియల్ కస్టడీలో పెడతారు 15 రోజులు, 14 రోజులు. జ్యుడిషియల్ కస్టడీ ఏంటంటే షీ విల్ బి సెంట్ టు కరెక్షనల్ హోమ్. మనం జైలు అనేవాళ్ళు అంతకు ముందు జ్యుడిషియల్ కస్టడీలో పెడతారు. పోలీస్ ఇంటరాగేట్ చేస్తుంది. ఈ లోపల బెయిల్ వస్తే బెయిల్ ఇచ్చేస్తే వదిలేస్తారు. ఒకసారి ఛార్జ్ షీట్ కూడా ఇవ్వచ్చు. ఛార్జ్ షీట్ పోలీసు వాళ్ళకి ఇస్తే కనుక దాన్ని ఈ అమ్మాయి హ్యాస్ గట్ ఎవ్రీ రైట్ యాజ్ ఎ సిటిజన్ టు క్వశ్చన్ దట్ ఛార్జ్ షీట్ and to get herself admitted. Number 2, she can also go to the High Court immediately by a writ petition through habeas corpus or through mandamus that the FIR itself is false and the entire case should be removed. Naaku telusu hundreds of cases false FIR అనేవి. ఇంకో నాకు అట్లీస్ట్ ఇఫ్ నాట్ 100, అట్లీస్ట్ ఐఎమ్ అవేర్ 10 or 15 such cases wherein false FIR చేసినందుకు ఎవడైతే FIR చేశాడో
వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం. నాకు ఇంకా తెలుసు, ఫాల్స్ ఎఫ్ఐఆర్ చేసి కస్టడీ డెత్ చేసి పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి చంపి వాళ్ళ దగ్గర మనీ తీసుకున్నందుకు పోలీస్ ఆఫీసర్లను కూడా అరెస్ట్ చేసి యావజ్జీవ కారాగార శిక్ష చేసినటువంటి దాఖలాలు కూడా ఈ దేశంలో ఉన్నాయి. కాబట్టి మీరు అన్నారే దందా ధర్మని, ఏ రకంగా అయితే వీళ్ళు అన్నారో అదే రకమైన ఎఫ్ఐఆర్లు మిగతా చోట్ల కనుక స్టార్ట్ చేస్తే అదే రకమైన లా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఎవరు చేయాలి అంటే ఎవరన్నా వచ్చి కంప్లైంట్ చేయాలా సార్? పోలీసు సుమోటో తీసుకోదా? తీసుకోండి. సో పోలీస్ కెనాట్ టేక్ ఎ సుమోటో కేస్ అన్లెస్ దెర్ ఈస్ అన్ ఎక్స్టర్నల్ థ్రెట్, ఇమీడియట్ థ్రెట్ ఉండి సెక్యూరిటీకి. అది కూడా బిఎన్ఎస్ఎస్ లో చాలా కరెక్ట్ గా చెప్పడం జరిగింది. ఇమీడియట్ గా థ్రెట్ ఉంటే పోలీస్ కెన్ అరెస్ట్ ఎనీబడి వితౌట్ ఈవెన్ వారెంట్. వితౌట్ ఈవెన్ వారెంట్ కూడా ఆన్ స్పాట్ లో కమ్యూనల్ రైట్స్ జరుగుతున్నాయి అనుకోండి, అప్పుడు మీకు ఎఫ్ఐఆర్ కోసం మీరు వెయిట్ చేయరు. మీరు వెళ్తారు, ఫుల్లో తీసుకొస్తారు, అరెస్ట్ చేస్తారు, ఆ తర్వాత ఎఫ్ఐఆర్లు వస్తాయి, ఆ తర్వాత మీరు ప్రాసెస్ చేసుకుంటారు. కాబట్టి సుమోటోగా తీసుకునే విషయం అనేది పోలీసు ఇలాంటి విషయాల్లో జనరల్ గా వాళ్ళు తీసుకోకూడదని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పోలీస్ దెన్ విల్ బికమ్ పార్టిజన్. ఏదో ఒక సంస్థని లేదా ఒక వ్యక్తినో లేదా ఒక మతానికో లేదా ఒక సాంప్రదాయానికో వాళ్ళు కొమ్ము కాస్తున్నారన్నటువంటి ఒక అభియోగం వాళ్ళ మీద రావచ్చు. అందుకని వాళ్ళు నార్మల్గా ఇలాంటి ఏ పోలీస్ అయినా సరే. కాకపోతే మీరు చాలా మంచి మౌలికమైన ప్రశ్న వేశారు. మీరు పర్మిషన్ ఇస్తే ఒక మాట చెప్తాను. అయ్యా, ఒక దేశం ఒక ఎలక్షన్ లాగానే ఒక దేశం ఒక పోలీసు ఉండాలండి. ఈ రకంగా కలకటా పోలీసు వచ్చి అమ్మాయిని పూణే నుంచి అరెస్ట్ చేయాల, గుడ్గావ్ నుంచి అరెస్ట్ చేశారు. ఎక్కడ కలకటా, ఎక్కడ పూణే, ఎక్కడ గురుగ్రామ్, ఇంత ఆ అమ్మాయిని తీసుకెళ్లి అరెస్ట్ చేసి మళ్ళీ ఫ్లైట్లో వచ్చారో ఎట్లా వచ్చారో తెలియదు. ఆ అమ్మాయిని అరెస్ట్ చేస్తే డీకే బాసు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ప్రకారం ఆ అమ్మాయికి ఇమీడియట్ గా మెడికల్ ఎగ్జామినేషన్ చేయాలి. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ మెడికల్ ఎగ్జామినేషన్ చేయాలి. ఇక్కడ ట్రాన్స్లేట్ రిమాండ్ చేసుకోవాలి. మనం అనుకుంటాం కానీ ఒక ఎఫ్ఐఆర్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక ప్రాసెస్ అది 25, 30, 35, 40, 50 years కూడా వెళ్ళొచ్చు. సో ఈ దేశంలో మీరు చేసినటువంటి సువర్ణ అవకాశం ద్వారా నన్ను వింటున్నటువంటి నా కొడుకులు కూతురు లాంటి నా దేశ ప్రజలకు అందరికీ కూడా నేను చేస్తున్న అప్పీలు, మీరు చిన్న తప్పు చేస్తే దానికి భయంకరమైన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ అమ్మాయి తర్వాత ఎప్పుడు సపోజింగ్ ఈ అమ్మాయి ఎఫ్ఐఆర్ అయింది, ఇది రేపు పొద్దున ఛార్జ్ షీట్ అవుతుంది, కన్విక్షన్ ఒకవేళ అయితే ఈ చిన్న కేసులో కూడా ఆ అమ్మాయికి పాపం గవర్నమెంట్ జాబ్లో ఉండే క్వశ్చన్ ఉన్నదే. అందుకని ఇలాంటివి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినా, ఒక భాష మాట్లాడినా, ఎందుకంటే దీనివల్ల ఎవరికి ఉపయోగం లేదు. మీరేదో ఇప్పుడు ఇలాంటి వాటి వల్ల మనం ఏదో ఒక ఉగ్రవాదంగా ఒక ఉగ్రంగా అరిచినందువల్ల దానివల్ల జరిగే సమాజానికి ఉపయోగం లేదు. ఎస్, ఆపరేషన్ సింధూర్ని మనం సపోర్ట్ చేయాలి, మన దేశం చేసింది. మీరు ఇంకో మాట అన్నారు మీరు, ఎస్, ఒక దేశము ఒక పోలీసు, ఒక దేశము ఒక ఎలక్షన్, ఒక దేశము ఒక సంస్థానం, ఒక దేశం ఒక రూపయ్య. ఏక్ నేషన్, ఏక్ విధాన్, ఏక్ సంవిధాన్, ఏక్ పోలీస్, ఏక్ సైన్య, ఏక్ జెండా, ఏక్ ఎజెండా. దిస్ హాస్ బీన్ మై ప్రిన్సిపల్, మై ఫైట్ ఫర్ ద పాస్ట్ 30 years. సార్, అంటే ఇక్కడ నేను ఐఎమ్ నాట్ బ్రింగింగ్ ఇన్ పాలిటిక్స్ ఇన్ బిట్వీన్. నేను అడుగుతున్నది ఏంటంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా కలకత్తా పోలీసుల దృష్టిలో లేకపోతే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం దృష్టిలో తప్పు చేసింది. కాసేపు ప్రభుత్వమే కరెక్ట్ అనుకుందాం. మరి అదే ప్రభుత్వం కలకత్తా నడి మధ్యకి వచ్చిన బంగ్లాదేశ్ టెర్రరిస్ట్ ఒక క్లరిక్ వచ్చి సూసైడ్ బాంబర్స్తో కలకత్తా నగరాన్ని లేపేస్తున్నప్పుడు అతని మీద ఎందుకు చర్య తీసుకోలేదు సార్? నేను ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నా, పార్టీ గురించి మాట్లాడలేదు సార్. చాలా అనుసంధానికమైనటువంటి ప్రశ్న ఇది. విషయం ఏంటంటే అదే నేను చెప్తున్నాను మీకు, ఒక దేశంలో ఒక పోలీస్ వ్యవస్థ, ఆ పోలీస్ వ్యవస్థని మనం ఏమన్నాము, లా అండ్ ఆర్డర్ దాన్ని మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కింద స్టేట్ సబ్జెక్ట్గా పరిచాము. అండర్ లిస్ట్ 96లో మనం ఒక కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి లిస్ట్ ప్రకారం 3 లిస్టులు ఉన్నాయి మనకి. స్టేట్ లిస్ట్ ఒకటి, సెంట్రల్ లిస్ట్ ఒకటి, కంకరెంట్ లిస్ట్ ఒకటి. ఈ పోలీసు లా అండ్ ఆర్డర్ అనేది అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ది ఫౌండింగ్ ఫాదర్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ దే పుట్ ఇట్, దాన్ని మనం స్టేట్ లిస్ట్లో వేశాం. స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు వాక్స్ పాపులీ వాక్స్ డై. స్టేట్ గవర్నమెంట్ ఒక పాలసీ డిసైడ్ చేస్తుంది అనుకోండి, మేము టాలరేట్ చేస్తున్నాం, ఫస్ట్ అఫెన్స్ అని వదిలేస్తున్నాం అని కానీ, లేదా ఒక స్టేట్ గవర్నమెంట్ ఇది నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ, ఇది యూనియన్ హోమ్ మినిస్ట్రీ తీసుకుంటుంది, ఇది మన సంబంధం లేదు అని కానీ, లేదా ఏదో ఇట్లా అతన్ని కనుక అరెస్ట్ చేస్తే మత మౌఢ్యాలు వస్తాయని కానీ, లేదా ఏమీ లేకుండా దాన్ని వదిలేయడం, లేదా ఓల్డ్ బాంక్ పాలిటిక్స్ అనుకోండి. ఈ 4 ఏదో ఒక రీజన్లో పడుతుంది. కాకపోతే ఈ క్వశ్చన్లో లా ప్రకారం మాట్లాడుతున్నాను నేను. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హెవీ రిట్ పిటిషన్లో ఇలాంటి ఏ వ్యక్తి, మనకు రిట్లు అంటే 5 రిట్లు ఉన్నాయి.
ఒక రిట్ ఏం చెప్తుందంటే మీరు చేయాల్సిన పని కనుక మీరు చేయకపోతే మీరు ఎందుకు చేయలేదు అన్న క్వశ్చన్ అడిగే హక్కు మీకు ఉంది, నాకు ఉంది, దేశంలో ఉన్న 140 కోట్ల మందికి ఉంది. So now I can ask West Bengal police or West Bengal government as to why you did not take or you did not initiate action against that terrorist. ఆస్కింగ్ అంటే ఒకటండి, ఇప్పుడు మీరు పత్రికాముఖంగా మీరు ఒక జర్నలిస్ట్గా మీరు ఆల్రెడీ అడిగారు, మీరు ఇప్పుడు అడిగేశారు ఆల్రెడీ. నేను మీకు రెస్పాండ్ అవుతూ మీకు లా విషయం కూడా చెప్తున్నాను. కానీ లా అనేది ఒక ప్రాసెస్. అది ఇప్పుడు ఈ అమ్మాయి మీద పోలీసు తీసుకోవాలి యాక్షన్. మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, పోలీస్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ దిస్. సమ్ ఎఫ్ఐఆర్ కేమ్, ఆ ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత మీరు ఎఫ్ఐఆర్ తీసుకొచ్చారు. మీరు ఎఫ్ఐఆర్ అంటే ఏంటి? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ జరిగింది. ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ ఏంటి? అరెస్ట్ వితౌట్ వారెంట్. ఇది చేసుకోవచ్చు. కాగ్నిజబుల్ అఫెన్స్ జరిగినప్పుడు పోలీస్ ఈజ్ డ్యూటీ బౌండ్ టు స్టార్ట్ ఇన్వెస్టిగేషన్. ఎఫ్ఐఆర్ అంటే ఇన్వెస్టిగేషన్స్ కి స్టార్ట్ చేసే బాధ్యత పోలీసు వాళ్ళు తీసుకున్నారు. అప్పుడే ఎఫ్ఐఆర్ స్టార్ట్ చేస్తారు. ఆ ఎఫ్ఐఆర్ అనేది కరెక్టా కాదా అని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తెలుస్తుంది. సపోజ్ ఒక ఫాల్స్ కేసు ఉందనుకోండి, ఎవడైతే ఫాల్స్ చేశాడో వాడి మీద కూడా సూమోటోగా కేసు చేయొచ్చు పోలీసు వాళ్ళు. అప్పుడు సూమోటో వస్తుంది ఫాల్స్ కేసు అని. ఫాల్స్ కేసా కాదా అని తెలియడానికి అరెస్ట్ అనేది కూడా మీరు అడగచ్చు. సార్ అరెస్ట్ చేయాల్సిన దీనికి అరెస్ట్ అవసరం లేదు. నన్ను అడిగి ఇలాంటి కేసులో అరెస్ట్ అవసరం లేదు. ఆ అమ్మాయిని అక్కడే ఇన్వెస్టిగేట్ చేసి ఉండొచ్చు, లేదా హర్యానా పోలీసుకి పంపించి ఉండొచ్చు, లేదా ఏ అమ్మాయి ఎక్కడికి ఇన్స్టిట్యూషన్లో చదువుతున్నదో ఆ ప్రిన్సిపాల్ వారికి రాసి ఉండొచ్చు, చేసి ఉండొచ్చు. కొన్ని పోలీసులు చేస్తారు, చేసి ఉండొచ్చు అని డిస్క్రిప్షన్ మీకు ఉంది. మీరు అదే చేయాలని లేదు. అరెస్ట్ కూడా చేయొచ్చు. అరెస్ట్ అనేది కానీ సస్పెన్షన్ అనేది కానీ పనిష్మెంట్స్ కాదండి. జైల్లో పెట్టడం అనేది పనిష్మెంట్ కాదు. పోలీస్ అరెస్ట్ అనేది హరాస్మెంట్ కాదు, మన న్యాయం. కానీ మీరు అడగచ్చు, సార్ మీరు ఎప్పుడైనా అరెస్ట్ అయ్యారా, మీకు తెలుసారని ఆ ప్రశ్న అడిగితే నేను అడిగేది ఎస్. ఒక ఇండివిజువల్గా అది చాలా బాధాకరమైన విషయం. పాపం ఆ అమ్మాయి ఫస్ట్ టైం, ఆ అమ్మాయి పేరెంట్స్ కానీ ఆ అమ్మాయి చుట్టుపక్కల వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎంతో టార్చర్ ఉంటుంది. అది అందుకని దీన్ని అవాయిడ్ చేయడం కోసమే ఇలాంటి విషయాల నుంచి మనం లెసన్స్ నేర్చుకోవాలని అది నేను చెప్తున్నాను. అంటే నేను అడిగేది ఏంటంటే సార్, 19 years గర్ల్, పేరెంట్స్కి ఎంత ఆగని ఉంటుంది, అలాగే ఆమె తనతో పాటు చదువుకున్న పిల్లలకి ఎంత ఆగని ఉంటుంది. అండ్ షీ హాస్ కన్ఫెస్డ్, ఎస్ నేను పొరపాటు చేశాను, నేను డిలీట్ చేశాను అన్న తర్వాత మీరు అన్నట్టు ఆమెను అక్కడే, ఆమె ఎక్కడుందో అక్కడే విచారించి, ఆ లోకల్ పోలీసుల ఆధ్వర్యంలో విచారించి ఒక స్టేట్మెంట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా. ఇంత దుర్మార్గంగా తీసుకెళ్లాల్సిన అవసరమే ఉంది? ఒక ఆడపిల్ల సార్, కలకత్తా మీద చాలా సందేహాలు ఉన్నాయి, మెడికల్ కాలేజ్ స్టూడెంట్ అత్యాచారానికి గురై చంపబడింది, భయం ఉంటది తల్లిదండ్రులకి. ఇది లీగల్ గా చెప్తున్నా. ఎఫ్ఐఆర్ లో ప్లేస్ ఆఫ్ అకరెన్స్ అని ఒకటి ఉంటుందండి. ఎక్కడ జరిగింది ఇన్సిడెంట్, ఎక్కడ అమ్మాయి పోస్ట్ పెట్టింది, ఆ అమ్మాయి పోస్ట్ పెట్టడానికి పర్టికులర్ గా ఇప్పుడు కలకటాలో వీళ్ళు చేశారు. ఒక పర్టికులర్ వచ్చి మాకేదో ఎఫెక్ట్ అని చెప్పారు. నేను కూడా రాయొచ్చు, సియాటల్లో ఉంటే నన్ను కూడా ఎఫెక్ట్ చేస్తాను. అమ్మాయి ఎఫ్ఐఆర్ నేను చేయొచ్చు సియాటల్ పోలీస్ స్టేషన్. ఇప్పుడు మా డిప్యూటీ సీఎం గారు క్వశ్చన్ చేశారు నిన్న, పవన్ కళ్యాణ్ గారు, అమ్మాను మీరు తప్పు చేస్తున్నారని. వారు చేశారు, వారికి అభినందనలు, వారు స్పందించారు. అలానే ప్రతి ఒక్కళ్ళు స్పందించాల్సిన అవసరం ఉన్నది. కానీ స్పందించిన ప్రతి వ్యక్తి కూడా సక్రమైనటువంటి చట్టమైన రీతిలో స్పందించాలి. అది నేను చేసుకునే అప్పీల్. ఎప్పుడైతే మీరు స్పందించే క్రమంలో చట్టాన్ని కొద్దిగా కూడా టెక్నికల్గా మీరు వ్యతిక్రమిస్తారో అప్పుడు మీ శత్రువులకి మీరు నన్ను చంపని మీరు ఒక ఆయుధం ఇస్తున్నారు. అది చేయకూడదు. ఇప్పుడు ఆయుధం ఇచ్చిన తర్వాత శత్రువు దాన్ని ఉపయోగించుకోకూడదు. మీ శత్రువు అని మీకు తెలుసు, అందరికీ తెలుసు, అయినా కూడా ఎందుకు శత్రువుకి ఆయుధం ఇవ్వడం మనం? అది నేను చెప్పాను. అంటే ఈ పర్టికులర్ విషయంలో అంటే చాలా డౌట్స్ ఉన్నాయి సార్ జనాలకి. అంటే కలకత్తాలో మెడికల్ కాలేజీ స్టూడెంట్ అత్యాచారం, హత్యకు గురైన తర్వాత ఎంత పాశవికంగా జరిగిందో, ఆడపిల్లకి రక్షణ ఏది అనే భయం కొద్దీ సమాజం అడుగుతోందండి. సమాజం అడగకూడదు, చట్టం ప్రకారం సమాజం వెళ్ళాలంటే అడగాలి. దీని గురించి కౌంటర్ గా ప్రజల దగ్గర నుంచి రావాలి. ప్రజలు కావాలంటే దేశంలో ఉన్నటువంటి న్యాయవాదులంతా కూడా వెళ్ళి ఆ అమ్మాయికి బాసటగా నిలబడి, న్యాయస్థానంలో నిలబడి ఆ అమ్మాయికి న్యాయం జరిగేటట్టు చూడాలి. నో డౌట్ అబౌట్ దట్. ఈ లోపల అమ్మాయి సేఫ్టీకి ఎవరు బాధ్యత వహిస్తారండి? అమ్మాయి రక్షణకి ఏ పోలీసు యంత్రాంగం అయితే అరెస్ట్ చేసిందో ఆ పోలీసు యంత్రాంగమే దానికి బాధ్యత. అదే పోలీసు యంత్రాంగం మీద నమ్మకం లేక కదా కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్ మీకు తెలుసు. డీకే బాసు అండ్ యూనియన్ ఆఫ్ ఇండియాలో 24 పాయింట్లు ఉన్నాయి. ఆ 24 పాయింట్లలో ప్రతిరోజు మీకు మెడికల్ ఎగ్జామినేషన్ చేయడం, మీరు ప్రతిరోజు ఒక మెజిస్ట్రేట్ మీద మార్చడం, మీకు చెప్పడం ఎవరు అరెస్ట్ చేశారు మిమ్మల్ని, ఏ పోలీస్ ఆఫీసర్ అయితే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారో ఆ డీటెయిల్స్ ఇవ్వడం, మీకు మీ లాయర్ గురించి మీకు ఏ లాయర్ కావాలో వారి హెల్ప్ మీకు ఇవ్వడం,
అలానే మీ రిలేటివ్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి హక్కులు అందరికీ. ఎవరైతే అరెస్ట్ అవుతారు, ఏ కేసు అయినా సరే, నాన్ కాగ్నైజబుల్ కేసు అయినా, ఏ కాగ్నైజబుల్ అయినా, పోలీసు వాళ్ళ ధర్మం. ఇంకొకటి, ఏ పోలీస్ స్టేషన్లో అయితే అమ్మాయిని అరెస్ట్ చేశారో ఆ పోలీస్ స్టేషన్ నోటీస్ బోర్డులో రాసి ఉంటుంది, ఈ అమ్మాయిని అరెస్ట్ చేశాము, ఇంత ఏజీ, ఈ టైంలో వచ్చింది. మీరేనా వాళ్ళే అడగొచ్చు ఎందుకు అరెస్ట్ చేశారు ఏందని. అప్పుడు మీకు కూడా వాళ్ళు డ్యూటీ బౌండ్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కూడా అది దాన్ని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మీరు డీటెయిల్స్ అడగరు, కానీ అరెస్ట్ చేస్తే మాత్రం వాళ్ళు బోర్డులో పెట్టాలి. ఇది సుప్రీంకోర్టు రూలింగ్. కాబట్టి ఈ అమ్మాయి యొక్క సేఫ్టీ అనేది ముఖ్యంగా మీరు కూడా ఈ రోజున అమ్మాయి సేఫ్టీకి కృషి చేస్తున్నారు. మీకు నేను అభినందనలు తెలియజేస్తున్నా. మీరు తెలుగుదేశం తెలుగునాట మన పవన్ కళ్యాణ్ గారు, వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా. వారు స్పందించడం వల్ల ఒక ఉప ముఖ్యమంత్రికే కాకుండా తెలుగు రాష్ట్రాల తెలుగునాట ఒక సనాతన ధర్మం యొక్క సపోర్టర్గా కూడా వారు తీసుకున్నారు. వారికి పత్రికాత్మకంగా మీకు వారికి ఇద్దరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా. నా సపోర్ట్ కూడా తెలియజేస్తున్నా అందరికీ. ఎందుకంటే మనం గళమెత్తాల్సినటువంటి బాధ్యత మనకుంది. ఆ అమ్మాయి ఈ దేశం యొక్క ఒక భవిత, ఒక యువత, ఒక భవిత. ఆ అమ్మాయిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ దేశంలో ఉన్న యువతరానికి. అందుకని ఈ దేశం యొక్క యువతరం కూడా గళమెత్తి ఆ అమ్మాయిని సరైనటువంటి న్యాయాన్ని ఆ అమ్మాయికి చెగలెట్టుగా చేస్తుందని నేను భావిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ బిఎన్ రమేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాం కదా డాక్టర్ బిఎన్ రమేష్, ఫార్మర్ డీజీపీ వెస్ట్ బెంగాల్, యాజ్ వెల్ న్యాయ కోవిదులు. వారు స్పష్టంగా చెప్తున్నది ఏంటంటే భారత న్యాయ సంహితలోని చట్టం ప్రకారం 302 ప్రకారం అండ్ పాత ఐపీసీ 298 ప్రకారం శర్మిష్ఠ మీద కేసు నమోదైంది. ఆమెని గురుగాంలో అరెస్ట్ చేసి తీసుకెళ్లారు, కలకత్తా తీసుకెళ్లారు. బట్ ఇప్పుడు 19 years గర్ల్ సేఫ్టీ మీద ఎస్పెషల్లీ కలకత్తా పోలీసుకున్న చరిత్ర నేపథ్యం దృష్ట్యా 19 years గర్ల్కి సేఫ్టీ దృష్ట్యా దేశం మొత్తం ఆందోళన చేస్తోంది. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా గట్టిగా డిమాండ్ చేశారు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఇమీడియట్గా ఆమెను రిలీజ్ చేయాలని చెప్పేసి. భావ ప్రకటన స్వేచ్ఛ విషయంలో చిన్నపాటి పొరపచ్చాలు, కొద్దిగా ఇబ్బందికరమైన అంశాల ప్రస్తావన ఆమె చేసినప్పటికీ ఉపసంహరించుకుంది. కాబట్టి ఆమెని తక్షణం రిలీజ్ చేయాలని చెప్పేసి డిమాండ్. ఎనీహౌ న్యాయ వ్యవస్థ ఈసారి కొంచెం పటిష్టంగానే వ్యవహరించవచ్చని అందరూ భావిస్తున్నారు.